నమస్తే, నేను సంచన. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఇకపై బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఇప్పటికే యూపీఐ సేవలు అందిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ను ఇందుకోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ఎలా వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకోవచ్చు. ఇప్పుడున్న పద్ధతిలో ఎవరి యూపీఐని వారే వినియోగించుకోవడానికి వీలుంది. వేరొకరు వాడేందుకు ఈ విధానంలో అనుమతి లేదు. అయితే కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్ తో అది కూడా సాధ్యం కానుంది. ప్రైమరీ యూపీఐ అకౌంట్ ను కుటుంబ సభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటును కల్పిస్తుంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్ ను వేరొకరు వినియోగించి లావాదేవీలు జరపొచ్చన్నమాట. ఈ కొత్త విధానంలో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వారి లావాదేవీల కోసం ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. లేదంటే స్కూల్, కాలేజీకి వెళ్లే పిల్లలకు వారి ఖర్చుల కోసం ఈ యూపీఐ ఖాతాను పంచుకోవచ్చు. లేదంటే ఇంటి ఖర్చులను ట్రాక్ చేసేందుకు అందరూ ఒకటే బ్యాంక్ ఖాతాను వినియోగించడానికి ఈ యూపీఐ ఫీచర్ ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా లేనందున ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ఎన్పీసీఐ తెలిపింది. యూపీఐ యాప్స్, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయి. బ్యాంకు ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్ ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ను డెలిగేట్ పేమెంట్స్ గా కూడా పేర్కొంటారు. ఈ ఫీచర్ కు సంబంధించి తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. యూపీఐ డెలిగేట్ పేమెంట్ కోసం ప్రైమరీ యూపీఐ హోల్డర్ ఒక మ్యాండేట్ ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తన కాంటాక్ట్ లోని నచ్చిన నెంబర్ ను ఎంచుకోవచ్చు. ఇలా ఒక ప్రైమరీ యూజర్ గరిష్టంగా 5 సెకండరీ యూజర్లను ఎంచుకోవచ్చు. కానీ సెకండరీ యూజర్ మాత్రం ఒక ప్రైమరీ యూజర్ అకౌంట్ ను మాత్రమే వినియోగించడానికి వీలుంటుంది. ఈ విధానంలో ప్రైమరీ యూజర్ కు పలు ఆప్షన్లు కూడా ఉంటాయి. ప్రైమరీ యూజర్, సెకండరీ యూజర్ల చెల్లింపులకు సంబంధించి నగదు వినియోగంపై పరిమితి విధించొచ్చు. నెలకు గరిష్టంగా 15,000 రూపాయల వరకు వినియోగించుకోవచ్చు. ఒకసారి గరిష్టంగా 5,000 రూపాయల వరకు లావాదేవీలు చేయొచ్చు. సెకండరీ యూజర్ చేసే లావాదేవీలు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ యూపీఐ యాప్ బ్యాంక్ ఖాతాలో కనిపిస్తాయి. చెల్లింపులకు సంబంధించి పూర్తి డెలిగేషన్ ఇస్తే సెకండరీ యూజర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా చెల్లింపులు చేయొచ్చు. అదే పాక్షిక డెలిగేషన్ ఇస్తే సెకండరీ యూజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ను ప్రతిసారి ప్రైమరీ యూజర్ ఆమోదించాల్సి ఉంటుంది.